ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనం ప్రేమించి 2 ప్రశ్నలు మనం ముందుంచుతున్నాడు. ఆయన ఆ ప్రశ్నలోనే పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం ఇమిడి ఉంది. చూడండి, ఒక తండ్రి క్యాంప్ వెళ్తున్నాడు అనుకోండి, ఉద్యోగ రీత్యా. అప్పటి వరకు కలుసున్న పిల్లలు ఏడుస్తారు కదా. ఎంత ఊరుకు పెట్టినా వాళ్ళు ఏడుపు ఆగదు. అప్పుడు ఏమంటాడు ఏంటి, నువ్వు మాట చెప్తాడు, అసలు నీకు ఏది ఇష్టమో చెప్పండి, ఏం కావాలో చెప్పండి, నేను వచ్చేటప్పుడు తీసుకురాకపోతే అంటాడండా. నీకేం కావాలి నన్ను అడగండి, నేను తీసుకొస్తాను నాయన, మీరు ఏడవద్దు, మీరు సంతోషించడానికి ఆనందించడానికి నేను వెళ్తున్నాను, మీ భవిష్యత్తు కోసం వెళ్తున్నాను, మీకేం కావాలని తండ్రి అడిగినప్పుడు వారికి కావాల్సినవి చెప్తారా చెప్పరా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడే అంశం కూడా అదే. మీకు ఏం కావాలి, మీకు ఏమి కావాలి చెప్పండి. ఇప్పుడు మీకేం కావాలి? మీరు దేవుడిని ప్రేమిస్తున్నారని నాకు బాగా తెలుసు. దేవుడిని ప్రేమించకపోతే రక్షణ పొందరు, ఇన్ని బాధలు అనుభవించరు. దేవుడి కోసం పని మానేసి రోజు 500 రూపాయలు పూలు మానేసి ఇక్కడ రారు. దేవుడిని ప్రేమిస్తున్న బట్టే వచ్చారు కదా. అలాగే చెప్పండి, దేవుడిని ప్రేమిస్తున్నారు కదా, మీరు ప్రేమిస్తున్నారు లేదా? అబద్ధం చెప్పండి, నిజం చెప్పండి. ప్రేమిస్తున్నారు కాబట్టి కనబడుతుంది, మీరు అబద్ధం చెప్పట్లేదు. ఇంకా ఏమవుతుంది? దేవుడు మీరు ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి. దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా? మీకు చెప్పాలి. 2 కావాలని చెప్పండి. అలా చెప్తే 2కి చేరని 2 అయిపోతుంది. దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా? మీకు ధైర్యంగా చెప్పండి, రోషంతో చెప్పండి. దేవుడు కావాలా, దేవుడిచ్చే ఈవులు కావాలా? మాట్లాడలేదు ఎవరండి. మీ దేవుడు అక్కర్లేదు అంటే అయితే రారు. మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు, మీ కూలను విడిచిపెట్టారు, మీ కష్టార్జితం దేవుడు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్కరు 5,000 10,000 కూడా మన నిమిత్తం ఇచ్చారు. మీరు 5,000 10,000 ఒక పాప పేరుని అయితే, చిన్న మనవరాల పేరుని అయితే, మా జూహి పేరు వేసింది అనుకోండి, ఏమా 20 సంవత్సరాలు పెళ్ళికి వచ్చినప్పటికి 2 లక్షలు అవుతాయి, 10,000 అవుతాయి అవ్వా. కానీ అంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క ధనాన్ని, తనకు ఉపయోగపడే ధనాన్ని దేవుడి కోసం ఇచ్చారు. దేవుని ప్రేమిస్తున్నారు లేదా మీరు? చెప్పడం మాట్లాడండి. ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు కావాలా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా? ఏదో మాట చెప్పండి. దేవుడే అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు ఏదో మాకు ఆశీర్వాదాలు వద్దని వింటే ఇంకా ఆశీర్వాదాలు రావేమో అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే దైవ జ్ఞానం మనకి కొత్తగా ఉంది కాబట్టి అలా అనుకుంటున్నాం. అసలు నిజాన్ని చెప్పాలంటే దేవుడే మన దగ్గర ఉంటే, దేవుడే మనతో ఉంటే ఆశీర్వాదం మనతో ఉన్నట్టు కాదా? చెప్పండి ఒకసారి. మీరు ఇంతవరకు ధైర్యంగా చెప్పలేకపోయారు. అంటే ఆశీర్వాదం వేరేగా ఇంకొకరు ఎవరైనా మోసుకొస్తారా? దూతలు ఏమన్నా? దేవుడే మనతో ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా మనతో ఉన్నట్టే లెక్క. అనుగా చెప్పండి. సీఎం గారు మనతో ఉన్నారనుకోండి, మనకేం కొదువా? ఏమైనా కొదువు ఉంటుందా లోకంలో? ఏ ప్లాట్ కావాలంటే ప్లాట్ రాయించుకోవచ్చు, ఏమండి? ఏ స్థలం కావాలంటే స్థలం పట్టు తెచ్చుకోవచ్చు, ఏ లోన్ కావాలంటే లోను శాంక్షన్ చేయించవచ్చు. అవునా చెప్పండి. నీ కుమారుడికి ఏదైనా ఉద్యోగం కావాలంటే సీఎం గారికి ఒక మాట చెప్తే పిఏకి ఒక మాట చెప్పడంటే పని అయిపోద్ది, అంతే. అవుతుంది అవుదా? ఈ ప్రపంచానికి అధినేత, అధిపతి, సర్వాధికారి ప్రభు నీ తండ్రి, నా తండ్రి. ఆయన మన పక్షం ఉంటే మనం జరగలేదు అని ఉందా? ఒక సీఎంఏ మన పక్షం ఉంటే జరగలేదు లేనప్పుడు ఈ స్టేట్లో ఈ ప్రపంచానికి అధికారి, సర్వాధికారి ప్రభు, సర్వ జగద్రక్షుడు, సర్వేశ్వరుడు, సర్వాంతరమైనటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడలా మనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా?
పాటలు మాత్రం పాడతారు క్రైస్తవులు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ఆ మాటని శ్రమ వచ్చినప్పుడు మర్చిపోతారు, శ్రమ వచ్చినప్పుడు మర్చిపోతారు. మరలా ఇంకేం పడతారు? మీరు కాదు, కొంతమంది భక్తిహీనుల గురించి, వేషధారుల గురించి చెప్తున్నాడు ఈ మాటలు దేవుడు. మరువలేను మరువలేను మరువలేనయ్యా నీ ప్రేమ చరితం, ఆ ఘోర మరణం మరువలేనయ్యా అని గుడ్ ప్రైజులు కన్నీరు కన్నీరు ముందురైపోయి యేసయ్యా 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 దయామయా ఓ అని కేకలు, అరుపులు, ఉద్వేగంతో హృదయం అంతా తడిచిపోయి కన్నీరు కార్చి పాడుతుంటారు. కానీ దేవుడిని మర్చిపోయి, దేవుడికి ఇవ్వాల్సింది మర్చిపోయి మీరు వాడుకుంటారు. దేవుడిని మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశం వేరే కార్యాల్లో పులుముకుంటారు. మీరే అన్యుల వివాహాలకు వెళ్తే అక్షంతలు కలుపుతారు, పేరంటాలు ఉంటారు, బొందులు చుడతారు. ఒక్కటి చేరిపోయారు, క్రైస్తవులు చేయనివేలే వస్తారు. ఎందుకంటే అందులోంచి వచ్చారు. అప్పుడు దేవుడు మర్చిపోయాము లేదా? మనం దేవుడు మనతో ఉన్న సంగతిని మర్చిపోయాం. కాబట్టి మీకేం కావాలి అని అడుగుతున్నాడు ఆయన. ఆశీర్వాదం కావాలా, నేను కావాలా, శాశ్వత జీవం కావాలా? ఇప్పుడు చెప్పండి. మరొకటి అడుగుతున్నాను. ఇందాక మీకు ఏమడిగాను? దేవుడు కావాలా, దేవుడిచ్చే ఈవులు ఆశీర్వాదాలు కావాలని ప్రశ్నించాను. ఇప్పుడు మరొక ప్రశ్న, ఆశీర్వాదం కావాలా, శాశ్వత జీవం కావాలా? ఆశీర్వాదం కావాలని వాళ్ళు చేయొద్దండి. శాశ్వత జీవం వద్దా? ఆశీర్వాదం కావాలా, శాశ్వత జీవం కావాలా? ఆశీర్వాదం ఎక్కడ అనిపిస్తావు నువ్వు? ఇక్కడే, భూమి మీదే. శాశ్వత జీవం ఎక్కడ అనిపిస్తావు? ఎక్కడను పరలోకమందును మరెన్నడూ మరణలేని ప్రభుత్వంలో, ఆధిపత్యంలో ఆయన కుడిపార్శ్వం మీద కూర్చుండి దేవదూతలతో సమానుడివై, 24 పెద్దలతో సమానుడివై, మహాగుణులతో అక్కడ కలిసిమెలిసి ఉండి నిత్యానందము, నిత్య సంతోషము కలిగి జీవిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం కావాలా, శాశ్వత జీవం కావాలా? శాశ్వత జీవమే కావాలి. దేవుని స్తోత్రం. ఆ తండ్రి అడిగినప్పుడు కూడా ఆ పిల్లలు అడవులు ఏమడుతారంటే ఐస్ అడుగుతారు, ఐస్ ఫ్రూట్ అడుగుతారు, ఐస్ క్రీమ్ అడుగుతారు. కానీ ఆ తండ్రి తెచ్చే లోపల కరిగిపోతున్న సంగతులు తెలియదు. చూసారా? మనం కూడా ఏమైనా కొన్ని సందర్భాల్లో దేవుడు అడుగుతుంటే ఈ లోకంలో కరిగిపోయి అడుగుతాం తప్ప శాశ్వతమైన బహుమానాలు అడగం. రక్షణ, శాశ్వత జీవం, మహిమ, ఆయన ఆత్మ అభిషేకము. ఏలి ఏమడిగాడు? సమూయేలు గారి దగ్గర పనిచేసినప్పుడు ఏమడిగాడు? అయినా నీ ఆత్మలు 2 పాళ్ళు నన్ను దయచింది. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. కాబట్టి మీకు ఆశీర్వాదం కావాలా, శాశ్వత జీవం కావాలంటే శాశ్వత జీవమే. శాశ్వత జీవం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ ఐక్యత ఉంటుంది, అక్కడే దేవుని ఆత్మ ఉంటుంది, అక్కడే దేవుడు ఉంటాడు. సజీవుడైన దేవుడైనా, శాశ్వతుడైన దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని సందులో సహోదరుల ఐక్యతగా నివసించుట ఎంత మేలు. కాబట్టి మీకేం కావాలని అడుగుతున్నాడు దేవుడు. మనకేం కావాలి చెప్పండి? భూమి మీద ఏం కావాలి చెప్పండి? ఈ భూమి మీద పట్టిడన్నం, కట్టుకోవడానికి బట్ట, మనశ్శాంతి. అంతేనా అమ్మా? తాగడానికి నీరు, పట్టిడన్నం, కట్టుకోవడానికి బట్ట, మనశ్శాంతి. ఇంకంతకంటే ఏమైనా కొనుక్కుని తినగలమా? ఏమండి? మొన్న వరదలు వచ్చాయి కదా, చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు విజయవాడ పరిసర ప్రాంతంలో. వాళ్ళు ఏమడిగారు చెప్పండి? ఎవరైనా డబ్బు అడిగారా? పేదోళ్ళు ఎవరైనా, దరిద్రుడైనా, ఐశ్వర్యవంతులు ఏమడిగారు? పట్టిడన్నా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి, ఒక నీరు బాటిల్ ఇవ్వండి, ఒక క్రొవ్వొత్తు ఇవ్వండి. పట్టుకోవడానికి బట్టలన్నీ కూడా ఉండిపోయి ఇంట్లో ఒక జత బట్టలు ఇవ్వండి. అదేనండి కదా.
అదే కదా అడిగారు. దేవునికి మహిమ. హల్లెలూయా. కనుక దేవుని స్థితిలో దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన దినమడుగుతున్నాడు, నీకేం కావాలని అడిగాడు. మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు. ఈ వెతకాలి మనం. ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. ఆయన రాజ్యం అంటే శాశ్వత జీవము. ఆయన నీతి అంటే ఆశీర్వాదము. ఆయన నీతిలో దాచబడిన ఆశీర్వాదము. నీతి మంత్రులు ఆశీర్వదింపబడతారు. నీతి మంత్రులు పెట్టిన భిక్షమెత్తుకుంటూ నేను చూడలేదు అన్నాడు లేదా? నీతి మంత్రులు పెట్టిన భిక్షమెత్తుకుంటా చూడలేదు. ఆయన రాజ్యము ఈ లోక రాజ్యం వంటిది కాదు. ఇక్కడ యాతన ఉంది, అక్కడ సంతోషం ఉంది. ఇక్కడ దుఃఖం ఉంది, అక్కడ ఆనందం ఉంది. ఇక్కడ బాధ ఉంది, అక్కడ శాంతి ఉంది. ఇక్కడ వ్యాధి ఉంది, అక్కడ సమాధానం ఉంది. ఏం కావాలి నీకు? శాశ్వత జీవము కావాలి. అది ఇచ్చే యేసయ్య కావాలి. ఆయన కృప మనకు కావాలి. కనుక దేవుని సందులో అది మనకు కావాలంటే అది ఎక్కడుందని చెప్తున్నాడు 130 కీర్తనలో. సహోదరుల ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఏమండి? అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కాలి అతని అంగీలంచి వరకు తెలిసేది పరిమళ తగిన వలె ఉండును. చీయోను కొండల మీద దిగొచ్చి ఎరుమోను మంచి వలె ఉండును. ఆశీర్వాదంలో శాశ్వత జీవనం ఉండవల్లని యెహోవా సెలవిచ్చాడు. ఎవరు సెలవిచ్చారట? ఎవరికి? ఎవరు సెలవిచ్చాడు? ఆయన ఆశీర్వాదానికి, శాశ్వత జీవానికి. ఆయన ఆత్మలో 2 పాలు గదువుతుందా? ఆశీర్వాదము ఆయనే, శాశ్వత జీవము ఆయనే. ఆత్మ అయిన దేవుడు ఆయనే. కాబట్టి ఆశీర్వాదానికి శాశ్వత జీవం చదివిస్తాడంట. భూమి మీద, భూలోకంలో నా బిడ్డలైన వారు, నన్ను నమ్ముకున్న వారు ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి ఎవరైతే జీవిస్తారో, నా రాజ్యం కొరకు, నా నీతి కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, మొట్టమొదటిగా నా రాజ్యాన్ని, నీతిని ఎవరైతే వెతుకుతారో ఆశీర్వాదమాలు అక్కడ ఉండాలి. అభివృద్ధి చేయి. శాశ్వత జీవమా, నా వాక్యానుసారంగా జీవించినట్లుగా వారిని మార్చి వారిని నా సన్నిధానానికి నేను పిలిచినప్పుడు నా బిడ్డల వల్లే గంతులు వేసుకుని పరలోక రాజ్యానికి వచ్చినకు ఒక్క గొప్ప మనసు వారికి అనుగ్రహించు. దేవునికి మహిమకు. నువ్వు క్రైస్తవుడు అయ్యింది భూలోకంలో ఎడవబట్టుట, పేదవాడి ఉండుట, బాధలు అనిపించుట, నరకంలో పడుట దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. దేవుని మందిరం ఇలా ఉండటం నీకు ఇష్టమేమో కదా, దేవుని మందిరం ఇలా సకం అలంకరించడం నీకు ఇష్టమేమో, కానీ నువ్వు తప్పుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని వాక్యం చేస్తుంది, మీరు సరంబీలు వేసుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, చక్కగా జీవిస్తున్నారు. అవి కూడా నేను ఇచ్చాను కదా, అవన్నీ నేను ఇచ్చాను కదా. నా మందిరం ఇలా ఉండడం మీకు ఇష్టమా? ఇలా చుట్టూ తార్పా కట్టుకుని ఇలాగ ఆరాధన చేయడం, సజీవుడిని ఇలా ఉండడం నీకు ఇష్టమా అని అడుగుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగాక. కనుక దేవుని ప్రియమైన జనాంగమా, దేవుడు ఆశీర్వదింపబడకపోతే నీకు గృహం ఉండదు, నీ పిల్లలకు క్షేమం ఉండదు. ఇవన్నీ ఇచ్చాడు కదా ఆయన. అన్నీ ఇచ్చిన ఆయనకి ఒకటి కూడా మనం ఇవ్వలేమా? ఆయన అడిగిందల్లా ఏమడుతుండే ఆయన? నీ మనస్సు, నీ హృదయం. ఎందుకంటే నువ్వు దేవునికి సమర్పణ అవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా నీ హృదయమే కారణం. మానేయాలని నీ హృదయమే కారణం. ఆ ఇస్తే మాత్రం నీకు ఏం పెరుగుతలే, గాడుగుడ్డు ఆగిపో అంటారు నీ మనసు. ఆ ఇస్తున్నా నీ చిన్నపిల్లలు లేరా? ముందు నీ అవసరం తీర్చుకో, నీ అవసరం దేవుడు తెలియదా అంటుంది నీ హృదయం. చూసారా? హృదయం నుండి దాన్ని బట్టి మనిషి మాట్లాడతాడు, హృదయం నుండి దాన్ని బట్టి మనిషి పని చేయగలడు, హృదయ పేలకంతో ఎవరికైనా దానము ఇవ్వగలడు. నీ హృదయం నిశ్చించుకోవడానికి సమర్పణ చేసిన నీ సోకు మీద, నీ యొక్క అన్నం మీద నీకు మోజు పోదు, ఇష్టం పోదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పూర్తి సమర్పణ లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అందంగా తయారు చేస్తారు. వాళ్ళ పిల్లల్ని ఆ విధంగా తీర్చుకుంటారు ఆ మోజు. ఆ పిల్లల్ని ఏం చేస్తారో, నేను ఇంకా రక్షణ తీసుకునేది కదమ్మా, పర్లేదు, సుందరంగా ఉండు, అందంగా ఉండు, నీకేం కావాలో కొంటానని ఆమె పొందవలసిన అందం అనుభూతిని ఆమె గోమూత్రం చూసుకుంటారు. సరైన సమర్పణ లేక. నిజమైన సమర్పణ కానీ స్త్రీ అయితే ఏం చేస్తుంది? తన వల్లే సమర్పణ జీవితం కలిసి దేవునికి ప్రతిష్ట చేస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. అలాగూ దేవుళ్ళు పెంచుతారు.
అంతేగాని మేము బాప్తిస్మం తీసుకోలేదు కదమ్మా, మీరు పర్వాలేదు, మీరు ఎలా ఉన్నా పర్లేదు అని కూడా వీళ్ళు. అది నీ స్వాచ్ఛం. దాని అంతటికంటే ముందు నీ గర్భంలో పెట్టింది యేసయ్య. ఆయన స్వాచ్ఛం ఆ బిడ్డ. ఆయనకి ఇష్టకరంగా తీర్చిదిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సందులో ఆశీర్వాదము, శాశ్వత జీవము దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మీకు ఇస్తానని. అది మనకు కావాలని మనం అడిగామా లేదా? నేను కావాలా, నేను ఇచ్చే ఈవులు కావాలన్నాడు. మీరే కావాలి యేసయ్యా అన్నారు. అన్నారు లేదా? తర్వాత మరి ఆశీర్వాదం కావాలా, శాశ్వత జీవం కావాలా అని అడిగాడు ఆయన. మాకు ఆశీర్వాదం వద్దు కానీ బాబు, శాశ్వత జీవమే కావాలి. కారణం ఏంటంటే శాశ్వత జీవం ఆశీర్వాదమే నువ్వే ఆశీర్వాదము, నువ్వే శాశ్వత జీవము. శాశ్వత జీవాన్ని పొందుకుంటే ఆశీర్వాదమైన నీవు మాతో ఉంటావు నాయన. అలా మనం వడంపిక చేసుకుని దేవుడిని ఇప్పుడు అడుగుతున్నాం. దేవుడికి మహిమ కలుగుతుంది. మరొక మూడో ప్రశ్న వేస్తాను. మూడో ప్రశ్న, భూలోకం కావాలా, పరలోకం కావాలా? పరలోకం నీకు ఇప్పుడు ఏం కనపడదు. ఏం కనపడుతుందో పైకి చూస్తే మీరు చెప్పండి. ఇప్పుడు బొర పైకి చూసారనుకోండి, తల ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది చెప్పండి అమ్మా. ఆకాశం కనబడుతుంది, చెట్లు చివర్లు కనబడతాయి, సూర్యుడు కనబడతాడు, నక్షత్రాలు కనబడతాయి, చంద్రుడు కనబడతాయి. అంతకు మించి మీకు ఏమీ కనబడదు. కానీ భూలోకంలో ఏం కనబడుతున్నాయి? మరి భూలోకంలో ఏం కనబడుతున్నాయి? భూమి నుంచి వచ్చిన బంగారం కనబడుతుంది, వెండి కనబడుతుంది, వెలగల వస్త్రాలు కనబడుతున్నాయి, అందమైన స్త్రీలు కనబడుతున్నారు, అందమైన పురుషులు కనబడుతున్నారు, రుచికరమైన మందు దొరుకుతుంది, చేప దొరుకుతుంది, మొక్క దొరుకుతుంది, మాంసం దొరుకుతుంది, వెలగల వస్త్రాలు దొరుకుతున్నాయి, షోకులు దొరుకుతున్నాయి, బ్యూటీ పార్లర్ దొరుకుతున్నాయి, ఎన్నో దొరుకుతున్నాయి భూలోకంలో. ఇప్పుడు చెప్పండి మీకు ఏం కావాలో? ఇన్ని దొరికే భూలోకం కావాలా? ఏముందో లేని పరలోకం కావాలా? పరలోకమే కావాలా? పరలోకం కావాలంటే ఏం చేయాలి మీరు? ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఈ భూలోకం నాకు వద్దనుకోవాలి, అంతే కదా. ఎవడైనా లోకమునైనను లోక స్నేహమునైనను కలిగి జీవించిన వాడు, ప్రేమించిన వాడు దేవునికి శత్రువు అవుతాడు, వాడు వ్యభిచారి అన్నారు వాక్యం. చెప్పిందా లేదా? వ్యభిచారి అంటే ఎవరిని తలుపుతాం మనం? ఈ లోకంలో చనిపోయిన వారిని, శరీర సంబంధం వ్యభిచారం కలిగి జీవించే వారిని వ్యభిచారం అనుకుంటాం. ఆత్మ సంబంధమైన వ్యభిచారం కూడా ఉంది ఇక్కడ. ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చి ఇంకనూ లోకానుసారంగా జీవిస్తే, లోకానుసారంగా ప్రవర్తిస్తే, శరీరానుసారమైన కోరికలు తీర్చుకుంటే వాడు దేవుని దృష్టిలో శత్రువు, దేవునికి మిత్రుడు కాదు, పుత్రుడు కాదు, కుమారుడు కాదు, కుమార్తె కాదు. ఏమైనాడు? శత్రువు అయినాడు, దేవునికి విరోధమైనాడు. వాడు ఎంత మాత్రం పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులైన మీకు పరలోకం కావాలా, భూలోకం కావాలా? ఒక్క ముక్త గంటలో చెప్పాలి. ఎక్కడో ఉంటే కనుక ఇక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటే చాక్లెట్లు తీసుకురాతాను, అప్పుడు ఇక్కడ వస్తారు. చాక్లెట్లు బ్యాగ్ కొన్నాను మొన్న, నా వెనకాలే ఉంది. ఎక్కడో ఉన్నారని ఇలా కొట్టుంటే కళ్ళు ఎక్కడో ఆలోచన ఉంటాయి. అలా వస్తుందనుకోండి, ఇప్పుడు చాక్లెట్ ఇస్తాను మొక్క మీద ముసలిన బొమ్మ మనం కట్టుకెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? దేవుని సంతానంలో. దేవుడు మీకు మూడో ప్రశ్న అడుగుతున్నాడు. భూలోకం కావాలా, పరలోకం కావాలా? ఒక్కరు మాట్లాడి, భూలోకం కావాలా? గట్టిగా చెప్పండి. మీరు పెద్దవాళ్ళకి ఎత్తినా సరే పరలోక దూతలు వింటాయి. మీరు నెమ్మదిగా చెప్పినా వింటాయి, గట్టిగా చెప్పినా వింటాయి. మీ మనసులో ఆలోచన కూడా చూస్తుంటాయి. నీ పరలోకం కావాలని పైకి చెప్తున్నావా, పెద్దలు బతుకుతున్నావా? ఇంకా భూలోకం వెండి కావాలి, బంగారం కావాలని వెండిని బంగారాన్ని ప్రేమించి అవయవాలను తరలించుకుంటున్నావా? సుందరమైన అవయవాలు చేశాను మీకు సుందరమైన అవయవాలు ఇచ్చాను మీకు నేను. ఏ యొక్క అవయవం యొక్క మరి అలంకరణ మీకు అక్కర్లేదని చెప్తున్నాడు దేవుడు. అదే మాట్లాడుతున్నాడు తదుపరి. మీరు ఏమైంటారో తెలుసా? ఆ మాట చదువుతున్నప్పుడు దుఃఖం వచ్చి, మీరేమైనారో తెలుసా? నా అవయవాలు ఉన్నారు. మీరు నా కాళ్ళు, మీరు నా చేతులు, నా తల, నా ఆలోచన అంతా మీరే అన్నట్టుగా. ఆయనకంటే సౌందర్యం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా? ఎవడైనా చూపించగలడా? ఆయనకంటే అందమైనది ఏదైనా ఉన్నదా ప్రపంచంలో? ఈ అందమైన ప్రపంచాన్ని నోటి మాట తెచ్చడం నీకు ఇది అందమైంది అనుకున్నావేమో.
బలమైనది, ఆయన రాజ్యం కంటే బలమైనది, శాశ్వతమైనది మరేది లేదు. ఒకవేళ భూలోకమే కావాలని మనసులో నీకుంటే ఈ భూమి లయమైపోతుంది, ఆకాశం లయమైపోతుంది. వేండ్రంతో గొప్ప శబ్దంతో, దేవా నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా భూమిని బట్టి నేను ఇంతవరకు మనుషులు మోసాను, ఇప్పుడు నీళ్ళలోకి వెళ్ళిపోతున్నానని తిరగబడి కింద నుండి నీళ్ళలోకి వెళ్ళిపోయి పైన నీరు మరలా పైకి వస్తుంది. అప్పుడు నువ్వు ఆశించిన భూలోకి లయమైపోతుంది. ఆకాశమంతా లయమైపోయి పెద్ద భయంకరమైన వేదనతో, వేండ్రంతో, సౌండ్తో చీలిపోయి అది భూమి మీద ఉన్నటువంటి చెట్ల మీద నీళ్ళు పడి సర్వనాశనం అయిపోతుంది ప్రపంచం అంతా కూడా. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు కూడా నువ్వు దాచబడాలి. ఆ రోజు కూడా నువ్వు శాశ్వత జీవంలో ప్రవేశించాలి. ఆ రోజు కూడా నీవు నేను యేసయ్య సంబంధం మన ముద్ర వేయబడాలి. అది ఆయన మన పట్ల కోరుకుంటున్నటువంటి వాంఛ, ఆయన కోరిక. అనుదినం ఆయనకి వాంఛలు పుట్టుచుందంటే అనేక కోరికలు లేవు ఆయనకి, ఒకటే కోరిక. నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి, నేను మరణాన్ని జయించాలి మీరు మరణాన్ని జయించాలి, నేను నీతిమంతులు కాబట్టి మీరు నీతిమంతులుగా, మీరు నా పిల్లలైన వారు నా రాజ్యానికి వచ్చి నా కుటుంబాల ముందు మీరు కూర్చోవాలి అని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన సంగమా, ఇప్పుడు అడుగుతున్నాను మరలని, దేవుని ఆత్మ ఆయన ప్రేమ ఎంత గొప్పది ఇప్పుడు నీతో మాట్లాడు. మూడో ప్రశ్న సమాధానం చెప్పు. భూలోకం కావాలా, పరలోకం కావాలా? పరలోకమే కావాలి. ఎస్, నిజమైన విశ్వాసి ఈ భూలోకాన్ని కోరుకోడు. ఈ భూలోకంలో మనం ఉండాలి, ఉన్నంత వరకే దీన్ని అనుభవించాలి, మనం ఉన్నంత వరకే. ఆ తదుపరి మన స్థానం లేదు, మన యాత్ర అయిపోయింది. ఇక్కడ ఎక్కుతాం బస్సు, పరలోక రాజ్యంలో దిగుతాం. ఆ బస్సే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు ఎంతగా దేవుడిని ప్రేమిస్తున్నారో ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ మూడు ప్రశ్నలు కూడా మేము దేవుడిని ప్రేమిస్తున్నామనే రుజువు చేసుకున్నారు. మీరు రుజువు చేసుకున్నారు లేదా? దేవుడు కావాలా, దేవుడు ఇచ్చే ఈవులు ఆశీర్వాదం కావాలంటే దేవుడే కావాలి. అవునగా చెప్పండి. ఆశీర్వాదం కావాలా, శాశ్వత జీవం కావాలంటే శాశ్వత జీవమే ఉన్నారు లేదా? మరి భూలోకం కావాలా, పరలోకం కావాలంటే పరలోకమే. ఎంత గొప్ప తీర్మానం! అసలు మీకు తెలియకుండా మీరు తీర్మానం చేస్తున్నారు. ఇప్పుడు బాగా లిస్టులో పెట్టేశారు పాస్టర్ గారు కదా. మీకు తెలియకుండానే తీర్మానం చేసుకున్నారు లేదా? మీరు ఎవరి ముందు మాట్లాడారు ఈ మాటలు? ఏమ్మా, ఎవరి ముందు మాట్లాడారు? దేవుని ముందు మాట్లాడారు. దేవుడు మీ ముందు మాట్లాడుతున్నారు, ఆయన అడుగుతున్నారు, మీరు సమాధానము చెప్తున్నారు. మీ మనసులోని ఉద్దేశం ఎరిగి, ఆలోచన ఎరిగి, నా పిల్లలు నా పక్షం ఉన్నారా, లోకనాథుల పక్షంగా ఉన్నారా, నాతో ఉన్నారా, అపవాదంతో ఉన్నారా, నిజంగా మీరు నా పిల్లలేనా అపవాది పిల్లలా అని తేల్చుకోవడానికి వచ్చాడు ఈరోజు యేసయ్య. దేవునికి మహిమ కలుగును. కానీ ఆయన ఆలోచన విధానంలో మీరు ఆయన మనసు తగినట్టుగానే సమాధానము ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించి సజీవ రాజ్యానికి వారసులుగా, దేవుని కుమారులుగా, ఆయన చిత్తము జరిగించేవారుగా, ఆయన నీడలో బ్రతికేవారుగా, ఆయన వరకే జీవించేవారులాగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.